వెల్కమ్ టు వేములాస్ కిచెన్. ఈ వీడియోలో వేములాస్ కిచెన్ స్పెషల్ చిల్లీ చికెన్ ఎలా రెడీ చేసుకోవాలో మీరు తెలుసుకోబోతున్నారు. రుచికరమైన మసాలా చిల్లీ చికెన్ తయారు చేయడం చాలా సులభం. కావలసిన పదార్థాలు: హాఫ్ కేజీ చికెన్, బీట్ చేసి పెట్టుకున్న 2 ఎగ్స్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల గ్రీన్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ల సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ల టమాటో సాస్, 2 టేబుల్ స్పూన్ల షెజ్వాన్ సాస్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్. ఆప్షనల్ అండి, స్పైసీ ఎక్కువ కావాలని అనుకుంటే వేసుకోండి. ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ని చిల్లీ చికెన్కి సరిపడే సైజులో ఇలా కొంచెం సన్నగా కట్ చేపించుకోండి. ఇప్పుడు చికెన్ని మంచిగా కడుక్కొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 30 మినిట్స్ పెట్టండి. ఆఫ్టర్ 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ తీసుకొని దానిలో బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్, కార్న్ఫ్లోర్, కొంచెం మైదా, కొంచెం ఉప్పు వేసి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఎక్కువగానే పోయాలి చికెన్ ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ని నెమ్మదిగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన చికెన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. అలాగే వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసుకోండి. ఒకసారి కలుపుకోండి. దానిలో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఇంకా కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దానిలో కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని కలుపుకొని దానిలో రెడ్ చిల్లీ సాస్, టమాటో సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్ వేసుకొని కొంచెం ఉప్పు, షెజ్వాన్ సాస్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన దానిలో రెడ్ చిల్లీ పేస్ట్ యాడ్ చేసుకోండి. ఆప్షనల్ అండి, మీకు స్పైసీ కావాలంటే వేసుకోండి, లేదంటే వద్దు. దానిలో గరం మసాలా ఇంకా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక 250 ml వాటర్ పోసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఇంతేనండి, టేస్టీగా వేములాస్ కిచెన్ స్పెషల్ చిల్లీ చికెన్ రెడీ. నా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో చెప్పండి.